ఈ మనీ ప్లాంట్ గురించి నాకు ఒక చేదు అనుభవం ఉంది. ఏంటంటే నేను రకరకాలు కలెక్ట్ చేయాలని ఇంట్రెస్ట్‌గా ఉంటది. అట్లా ఒక రకం నాకు కనబడింది వేరే వాళ్ళ దగ్గర. దాన్ని నేను ఒక చిన్న మొక్క ఇస్తారా అని అడిగాను. అడిగితే వాళ్ళు ఇష్టపడలేదు ఇవ్వటానికి. ఇంట్లో వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారు. అంత మొఖాలు చూసుకుంటున్నారు ఇవ్వటానికి ఇష్టపడక. ఇక అందుకని నేను సరేలెండి పర్వాలేదు, నా దగ్గర ఉన్నాయి వేరే, ఇదొకటి లేదని చెప్పి నేను అడిగాను. అని ఇక వచ్చేసాను. నాకు అప్పటి నుండి కూడా ఈ మనీ ప్లాంట్ని నేను ఎక్కువగా ప్రాపగేట్ చేసి అందరికీ పంచాలనేది నాకు ఒక పట్టుదల వచ్చింది. దాంతో నేను నా దగ్గర ఉన్న మనీ ప్లాంట్లన్నిటినీ చిన్న చిన్న మొక్కలు చేసి ఇట్లా మట్టిలో పెట్టేసి ప్రాపగేట్ చేసి చాలామందికి ఇచ్చాను. ఎందుకని ఇవ్వకూడదు, మనీ ప్లాంట్ ఆక్సిజన్ ప్లాంట్ కదా, మంచి విషయమే కదా, ఎందుకని ఎవరు అని అనుకున్నాను. అయితే దాన్ని మనీతో సెంటిమెంట్ పెట్టుకుంటారంట. ఇక మనీ ఏం కలిసి రాదు, ఆరోగ్యం కలిసి వస్తుంది. ఎందుకంటే ఆక్సిజన్ ప్లాంట్ కనుక. ఈ ఆక్సిజన్ ప్లాంట్లు నేను ఈ మట్టిలోని ఈ వరుసలో నేను చాలా పెట్టాను. అంటే స్నేక్ ప్లాంట్లని, సిలిండ్రికల్ స్నేక్ ప్లాంట్లు, పొట్టి రకం అన్నీ కూడా పెట్టాను. అవన్నీ కూడా కటింగ్స్తో పెట్టి ప్రాపగేట్ చేసి చాలామందికి ఇచ్చాను. ఇంకా నర్సరీ వాళ్ళకి కూడా ఇచ్చేసాను అమ్ముకోండి అని. ఎందుకంటే అన్నీ పెరిగిపోయినాయి నాకు. అయితే మనీ ప్లాంట్ ఇవ్వటానికి ఇష్టపడలేదు కనుక నేను ఇవ్వాలన్న పట్టుదలతో నేను ఎక్కువగా ప్రాపగేట్ చేసి చాలామందికి పంచాను. ఇంకా మిగిలిపోయింది ఇదంతా. అయితే ఇదంతా బాగా ఒత్తుగా పెరిగిపోయి కింద తేళ్ళు, పురుగులు, పాములు ఏం దూరినా కూడా మనకు కనబడినంత ఒత్తుగా పెద్ద పెద్ద ఆకులతో పెరిగిపోయింది. అందుకని చెప్పి దీన్ని ఒకసారి కనుక మనం చెట్టును ప్రూనింగ్ చేసినట్టు దీన్ని కూడా ఒకసారి క్లీన్ చేసేద్దామని పీకేస్తున్నా. ఇది పీకేసినా కూడా అడుగున మనకి కొంచెం వేర్లు కాడ ఉన్నా కానీ మళ్ళీ కొత్తగా వస్తుంది అన్నమాట. అందుకోసం అని చెప్పి ఇప్పుడు ఈ పైన ఉన్న బాగా పెద్దగా పెరిగిన తీగలంతా ఆకులతో ఉన్నదంతా కూడా పీకేసి పారేస్తాను ఇప్పుడు. ఎందుకంటే నేను తెలిసిన వాళ్ళందరికీ చాలామందికి ఇచ్చేసాను. ఇంకా కావాలంటే ఇక తర్వాత వచ్చే వాటిల్లో ఇవ్వచ్చు. నాకు ఇవ్వాలన్న పట్టుదలతో ఎక్కువగా పెంచాను దీన్ని. ఇది పెట్టడం వల్ల నేను ఈ గాడిలో పసుపు, చామదుంపలు అవన్నీ పెట్టేదాన్ని, ఆకుకూరలు వేసుకునేదాన్ని. అవన్నీ కూడా రాకుండా కమ్ముకుపోయింది. అందుకోసం అని చెప్పి దీన్ని ఒకసారి తీసేసి మట్టి అంతా మళ్ళీ పొలగించుకొని తర్వాత ఆకుకూరలు, చామదుంపలు, పసుపు అవన్నీ కూడా మళ్ళీ పెట్టుకుందాము. మనీ ప్లాంట్ని అది పెరిగినప్పుడు పెరిగినట్టు చూద్దాము అని చెప్పి అనుకొని మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను. అసలు ఎంత అయ్యిందంటే నిజంగా ఇంత ఇష్టంగా పెంచుకున్న దాన్ని పీకేయాలంటే నాకు బాధ వేసింది, కానీ ఇక తప్పలేదు. ఎందుకంటే కొంచెం వానలు పట్టడం మొదలుపెట్టినా, లేకపోతే చల్లదనానికి, ఇప్పుడు ఈ వేసవకాలం చల్లదనానికి కూడా దీంట్లోకి పురుగులు చేరుంటాయి. ఇంకా దాంతో మనకి కొంచెం ఇబ్బందే కనుక ఒకసారి మొత్తం క్లీన్ చేసేస్తున్నా.